everyone, welcome back to my channel Style and Study Corner. This is SHANTHI, lecturer in Aquaculture, PR Government College, Kakinada. So, ఈ వీడియోస్ అనేవి డిప్లొమా డిగ్రీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అవ్వాలని చేస్తున్నాను. గైస్ లాస్ట్ 4 days నేను లైవ్ చేయలేకపోయాను వైఫై ప్రాబ్లం వల్ల. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఈవినింగ్ 9 o'clock కి రండి. ఈ లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్లు మీరు ఆన్సర్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళ కోసం, బికాస్ చాలా మంది కూడా అడుగుతున్నారు MCQ క్వశ్చన్స్ చేయండి అని. ఆల్రెడీ చేశానండి. సో నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లిస్ట్కి వెళ్తే కనుక మీకు కనిపిస్తాయి, కొంచెం చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ విజిట్ వన్స్. ఈరోజు మనం గేజ్ ఫ్యాబ్రికేషన్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అంటే గేజ్ తెలుసు కదా మీకు, నెట్స్, ఆక్వాకల్చర్లో నెట్స్ యూజ్ చేస్తాము క్యాచ్ చేయడానికి, ఫిషెస్ని క్యాచ్ చేయడానికి. సో వాటి యొక్క ఫ్యాబ్రికేషన్, సో దేంతో దాన్ని మనం తయారు చేస్తారు వలలు అనేవి, అండ్ వాటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, అండ్ ఏ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అండ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ న్యాచురల్గా ఎక్కడి నుంచి మనం తీసుకుని వాటిని ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సో నేను చాలా సింప్లిఫై చేసి చెప్పాను, సో కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ మనకి నెట్స్లో వచ్చేసి న్యాచురల్ ఫైబర్స్ చూద్దాము. న్యాచురల్ ఫైబర్స్లో మనం ఇక్కడ సీడ్, ఫ్రూట్, లీఫ్, స్టాక్, సో ఈ 4 parts నుంచి మనం ఫైబర్ని మాత్రం తీసుకొని గేట్స్ ఆ నెట్స్ని అరేంజ్ చేయడం లేదా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో మనకి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సీడ్. అంటే సీడ్ పార్ట్ నుంచి మనం నెట్స్ని ప్రిపేర్ చేసేది ఏంటి అంటే, సీడ్ వచ్చి దాని ఎగ్జాంపుల్ వచ్చి కాటన్ అనమాట. సో కాటన్ నుంచి మనం ఫైబర్స్ లైక్ నెట్ని ప్రిపేర్ చేస్తాం, వలలని తయారు చేస్తాము. నెక్స్ట్ ఫ్రూట్ పార్ట్ నుంచి కనుక తీసుకుంటే ఎగ్జాంపుల్ కోకోనట్. సో కోకోనట్లో మనం కాయిల్స్ అంటాం వాటిని. సో కోకోనట్లో ఉండే ఆ ఫ్రూట్ పార్ట్లో నుంచి తీసుకొని మనము ప్రిపేర్ చేస్తాము. థర్డ్ వన్ లీఫ్. సో సిసల్ అండ్ మొనిల్లా అనే స్పీసెస్ ఉన్నాయి, ప్లాంట్ స్పీసెస్. సో వాటి నుంచి ఈ 2 plants యొక్క లీఫ్ నుంచి మనం తీసుకొని నెట్స్ అనేవి తయారు చేస్తారు. నెక్స్ట్ ప్లాంట్ యొక్క స్టాక్ నుంచి తీసుకొని ఇక్కడ లెనిన్, హెంప్, రిమెక్, జూట్ అనే అవి తీసుకొని మనం దాంతో నెట్స్ అనేవి తయారు చేస్తారు. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లీఫ్ పార్ట్ నుంచి ఒక 2 species చెప్పాం ఇక్కడ, సిసల్ అండ్ మొనిల్లా. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్, అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో సిసల్ ఒక ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే అగవా రిజిడా సిసైల్నా, అది సైంటిఫిక్ నేమ్. ఇది జనరల్గా మనకి స్ట్రాంగ్గా ఉండదు. సో నేను నాకు అర్థం అవ్వాలని అలా రాసుకున్నాను. స్ట్రాంగ్నెస్ ఉండదు, వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్వెల్ అవుతుంది. సో స్వెల్ అవడం వల్ల ఏంటంటే అది స్ట్రాంగ్గా ఉండదు. సో త్వరగా స్పాయిల్ అయిపోవడం, త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మొనిల్లా, ఇది వచ్చి ముస్సా టెక్స్టైల్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఎలాస్టిక్గా కూడా ఉంటుంది. సింథటిక్ పాలిమర్స్ చూద్దాము. సో ఇందాక మనం న్యాచురల్గా మనం పార్ట్స్, న్యాచురల్గా ఉండే లీఫ్, ఫ్రూట్స్, సీడ్స్ పార్ట్స్ నుంచి ఫైబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో నెట్స్ అనేవి ఎలా తయారు చేస్తారో చూసాము. సో ఇప్పుడు మనం సింథటిక్ పాలిమర్స్ అంటే ఆర్టిఫిషియల్ నెట్స్ అనేవి ఎలాగా చేస్తారో చూద్దాము. సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి సింథటిక్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ని చేయడానికి. సో అందులో ఒకటి పాలికండెన్సేషన్ మెథడ్ ద్వారా అందులో నుంచి మనకి వాటర్ని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసి మోనోమర్స్ అన్నిటిని కలిపి పాలిమర్స్గా ఫామ్ చేస్తారు. సో అది ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాలిఎమైడ్. సో PA ఇది ఒక సింథటిక్ పాలిమర్ అనమాట నెట్స్ ప్రిపేర్ చేయడానికి. ఎగ్జాంపుల్ టెర్లిన్ కూడా ఒక సింథటిక్ ఫ్యాబ్రిక్ అన్నమాట నెట్స్ చేయడానికి. సెకండ్ మెథడ్ వచ్చి పాలిమరిక్ కాంపౌండ్స్లో వచ్చేసి ఇక్కడ H2 అంటే వాటర్ అనేది ఎలిమినేట్ అవ్వకుండానే మనకి ఇక్కడ ఫైబర్ అనేది వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఫైబర్ లైక్ పాలీవినైల్ క్లోరైడ్ PVC, పాలీవినైల్ ఆల్కహాల్ PVAA. సో ఇవన్నీ సింథటిక్ పాలిమర్స్. సో రోటనింగ్ అంటే మీకు తెలుసు కదా, పాడైపోవడం. సో గేట్స్ అనేవి ఖచ్చితంగా పాడవుతాయి. సో ఎందువల్ల అంటే మనం వెజిటేబుల్ ఫైబర్స్ ఏవైతే సీడ్ నుంచి, ఫ్రూట్ నుంచి, లీఫ్ నుంచి, స్టెమ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైబర్ని యూజ్ చేసి మనం నెట్స్ అనేవి తయారు చేస్తాము. అందులో సెల్యులోజ్ అనేది ఉంటుంది కాబట్టి
సెల్యులోజ్ అనేది ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఈజీగా డైజెస్ట్ చేసేసుకుంటాయి అండ్ త్వరగా డికంపోజేషన్ కూడా అయిపోతుంది. బికాజ్ మనం నెట్స్ అనేవి ఎక్కువ వాటర్లో ఉంచుతాము. సో వాటర్లో ఉంచినప్పుడు సెల్యులోజ్ని ఈజీగా డైజెస్ట్ చేసేసుకుంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అండ్ ఈజీగా డికంపోజ్ చేయగలవు. సో అందుకే మనం మోస్ట్లీ న్యాచురల్ ఫైబర్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ చూస్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువసేపు మనం వాటర్లో వాటిని మనం యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సింథటిక్ ఫైబర్స్ని యూజ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే స్పాయిల్ అవ్వాలన్నా స్ట్రాంగ్గా ఉండాలన్నా ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి చూద్దాం. టెంపరేచర్, వాటర్ టెంపరేచర్, ఇమర్షన్, వాటర్ డెప్త్, ప్లేస్ ఆఫ్ నెట్, మడ్ డిటోరియేషన్, క్విక్. సో చెప్తాను చూడండి ఒక్కొక్కటి. సో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు, అలాగే టెంపరేచర్ తక్కువ ఉండకూడదు. మీకు తెలుసు కదా, వాటర్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉన్నా మనకి ఫైబర్స్ అనేవి నెట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి స్ట్రాంగ్నెస్ అనేది పోతుంది, ఎలాస్టిసిటీ అనేది ఉండదు, డ్యామేజ్ అవుతుంది. అండ్ అవి ఎంతసేపు మనం ఇమర్షన్ వాటర్ అంటున్నాము. సో ఎంతసేపు మనం వాటర్లో ఉంచుతున్నాము, సో దాని టైంని బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డెప్త్ ఎంత డెప్త్లో పెడుతున్నాము అండ్ మట్టికి బాటమ్ ఏరియాలో కూడా నెట్స్ అనేవి దానిపైన పడిపోయేలాగా ఉంచుతున్నామా లేకపోతే జస్ట్ బాటమ్ సర్ఫేస్కి పైన ఉంచుతున్నామా చూడాలి. బికాస్ బాటమ్ సర్ఫేస్ వరకు ఉంది అంటే ఖచ్చితంగా డిటోరియేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా డిటోరియేషన్ అనేవి జరుగుతాయి ఫ్యాబ్రిక్, ఇది గేజ్ మెటీరియల్, ఆ నెట్ మెటీరియల్ అనేది. సో ఎప్పుడు మనం ఎక్కువసేపు అలా కొన్ని రోజులు కొన్ని డేస్ అట్లా ఉంచడం వల్ల కానీ, అది పెట్టే డెప్త్ వల్ల కానీ, టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మడ్ సర్ఫేస్ పైన పడుతుందా లేదా, సో ఇవన్నీ కూడా ఒక నెట్ యొక్క మెటీరియల్, అది నెట్ అనేది ఎక్కువ రోజులు వస్తుందా రాదా అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. సో కాటన్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైబర్తో చేయడం వల్ల ఏంటి అంటే హై డిగ్రీ ప్రిజర్వేషన్, అంటే మనం ఎక్కువ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే త్వరగా డిటోరియేషన్ చెందుతుంది. బికాజ్ సెల్యులోజ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా డిగ్రేడ్ అయిపోతుంది. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్. ఎప్పుడైతే ప్లాంట్ మెటీరియల్స్ నుంచి మనం గేజ్కి కావాల్సిన నెట్స్ని మనం తయారు చేస్తాము, మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో అది మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ రిక్వైర్డ్ హై కాస్ట్, టైం అండ్ లేబర్. సో మనకి ఏంటి అంటే ఈ గేజ్కి సంబంధించి చేయాలంటే మనకి చాలా ప్రిజర్వేషన్కి సంబంధించి ఎక్కువ అవుతుంది అండ్ మనకి ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది, ఎక్కువ టైం టేకింగ్, లేబర్ అంటే వర్కింగ్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉండాలి. సో ఇది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్. సో పోనీ ఒక నెట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం తయారు చేసిన సో మెయిన్లీ స్టిఫ్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ, బ్రేకింగ్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్. ఎందుకంటే మనం ఒక వలని తయారు చేసిన, ఒక నెట్ని, ఒక గేర్ని మనం ప్రిపేర్ చేసిన, ఏది ఎక్కువ కాలం అయితే మన్నడానికి మనం ప్రిజర్వేటివ్ మెథడ్స్ తీసుకుంటాము, దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేబర్ వర్కింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో మళ్ళీ కొనుక్కోవడం లేదా మళ్ళీ చేయడం లాంటివి అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా ప్రిజర్వ్ చేయాలి, ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఏమి యూజ్ చేయాలో చెప్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ గేజ్కి కానీ నెట్స్ని ఏ కెమికల్స్ని మనం రిన్స్ చేసి వాటిని మనం స్పాయిల్ అవ్వకుండా, పాడవకుండా చూడగలమంటే ఇక్కడ మనకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పొటాషియం బైక్రోమైట్, సెకండ్ కాపర్ నెఫ్థనేట్, థర్డ్ కాపర్ సల్ఫేట్, ఫోర్త్ కుప్రస్ ఆక్సైడ్, దాన్ని టెస్టాలిన్ అంటాము, లేదా టెన్నిస్ బైక్రోమైట్. ఇవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. గేజ్ ప్రిజర్వేషన్కి యూజ్ చేస్తాం ఈ కెమికల్స్ అనేవి. సో గేజ్ని తీసుకొచ్చి ఈ కెమికల్స్లో మనం +2% ఆల్కహాల్ని వేసి కొంచెం ఒక 30 minutes స్టే చేసి మళ్ళీ రియేజెంట్స్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 30 minutes వాటిని అలా డిప్ చేసి, సో ఇలా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రిజర్వేషన్లో. మనం మెయిన్లీ ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్ కెమికల్స్. మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ అని అడిగే ఛాన్స్ ఉంది. నెట్స్ ఆర్ గేజ్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ ఏంటి అని కానీ, సో ఆ ఫైబర్స్ని ప్రిజర్వ్ చేయడానికి
యూజ్ చేసే కెమికల్స్ ఏంటి లేకపోతే కాంపౌండ్స్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.